ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత ఏడాది ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు వెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పూనుకోవడము స్వాగతిస్తున్నాము, కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని వర్గీకరణ కోసం నియమించింది. ఆ కమిషన్ ఇటీవల గత 10వ తేదీ నాడు తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ నివేదిక సూత్రప్రాయంగా ముఖ్యమైన 2 అంశాలు సవ్యంగానే కరెక్ట్గానే ఉన్నాయి. ఒకటి, గ్రూపింగ్, ఏ కులాలు ఏ గ్రూపులో ఉండాలి, ఎలా వెనకబడి ఉన్నాయి అనేటువంటి విషయంలో సవ్యంగానే ఏ గ్రూపు 1వ గ్రూపు, 2వ గ్రూపు, 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రతిపాదించింది. ఈ 3 గ్రూపులు చేసినటువంటి పద్ధతి బాగానే ఉన్నది. రెండవది, రిజర్వేషన్ల శాతం, జనాభా శాతం, రిజర్వేషన్ల శాతం కట్టడం కూడా బాగానే ఉన్నది, న్యాయబద్ధంగానే ఉన్నది. అయితే రోస్టర్ పాయింట్ 15% రిజర్వేషన్లు ఎలాంటి ప్రాధాన్యతల క్రమంలో కేటాయించాలో అని అన్నప్పుడు కొంచెం చిన్న లోపాలు ఉన్నాయి. ఈ లోపాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్డినెన్స్ రిలీజ్ చేయకముందే తనకున్న విశేష అధికారాలతో, విచక్షణాధికారాలతో న్యాయబద్ధమైనటువంటి కసరత్తు చేసి హేతుబద్ధంగా పునర్వ్యవస్థీకరణ చేయాలి రోస్టర్ పాయింట్ల సిస్టమ్ అని చెప్పినని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఏమిటి అని చెప్పానంటే, ప్రతిపాదిత రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రోస్టర్ పాయింట్లను మొదటి 100 పాయింట్లలో రెల్లి అనుబంధ కులాలకి 1% కేటాయించాలని, రెండవ గ్రూప్ అయినటువంటి మాదిగ అనుబంధ కులాలకి మొదటి 100 పాయింట్లలో 6% కేటాయించాలని, అట్లాగే 8% మాల అనుబంధ కులాలు 3వ గ్రూపు కేటాయించాలని చెప్పి ప్రతిపాదించింది. ఇది సరైంది కాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటి సూత్రానికి విరుద్ధంగాను, ఉల్లంఘించేదిగాను ఉంది. ఎలా చేయాలి అనేది మా ప్రతిపాదన అంటే, 1-7-7 మొదటి 100 రోస్టర్ పాయింట్లలో రెల్లి అనుబంధ కులాల గ్రూపులకి 1, మాదిగ అనుబంధ కులాలకు 7, మాల అనుబంధ కులాలకి 7 ప్రకారము మొదటి 100 రోస్టర్ పాయింట్ల ప్రకారం కేటాయించాలి. రెండవ 100 రోస్టర్ పాయింట్లలో 1, 6, 8 ప్రకారం కేటాయించాలని చెప్పినని మేము ప్రతిపాదించాము. ఈ మేరకు నిన్ననే ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే రాష్ట్ర గవర్నర్ గారికి, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, నలుగురికి కూడా ఈ మేరకు లేఖలు పంపించాము. వాటిలో ఉన్నటువంటి అంశాన్ని కూలంకషంగా విచారణ చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలుగులో మేము ప్రతిపాదించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని రోస్టర్ పాయింట్లు ఫిక్స్ చేయటం అనేటువంటి అంశాన్ని మరి పునర్వ్యవస్థీకరణ చేయాలి, సవరణలు చేసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము. కొత్త విద్యా సంవత్సరం రాబోతూ ఉన్నది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఆల్రెడీ మొదలైనవి. ఉదాహరణకి దాదాపు 15 రోజుల క్రితమే పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చేసింది ఏపీకి సంబంధించి. అలాగే మళ్ళీ నిన్న ఏపీ లా సెట్ కూడా వచ్చేసింది. ఇలా రకరకాల సెట్లన్నీ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, అట్లాగే మెడికల్ కోర్సెస్, ఇంజనీరింగు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక అవి రాకమునిపే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆర్డినెన్స్ని తక్షణం జారీ చేయాలని చెప్పినని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దానికంటే ముందు మేము ఏదైతే ప్రతిపాదించామో రోస్టర్ పాయింట్ల వ్యవస్థని పునర్వ్యవస్థీకరించాలని చెప్పినని, దాన్ని పునర్వ్యవస్థీకరించి మేము ఇచ్చినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి విశేష అధికారాలని హేతుబద్ధంగా, విచక్షణతో న్యాయం చేయడానికి మాదిగ అనుబంధ కులాల గ్రూపుకి
రెల్లి అనుబంధ కులాల గ్రూపుకి న్యాయం చేయడానికి వినియోగించాలని చెప్పినని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అట్లా జరగపోతే మాదిగ అనుబంధ కులాలకి తీవ్రంగా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. అలా జరిగితే మాత్రం మేము మళ్ళీ హైకోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది. వర్గీకరణ లేకుండానే మళ్ళీ అనేక సంవత్సరాలు కాలయాపన అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే 80 ఏళ్ళు మేము నష్టపోయాము. 80 ఏళ్ల పాటు మాల అనుబంధ కులాలు రెల్లి వారికి సంబంధించినవి, మాదిగ వారికి సంబంధించిన విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా డిస్ప్రపోర్షనేట్గా అదనంగా పొందుతూ వచ్చారు వాళ్ళు. అంతమందం మాదిగలు, రెల్లి అనుబంధ కులాల వారంతా కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో నష్టపోతూ వచ్చాము. అయితే సుప్రీంకోర్టు ఇక్కడ ఒక మాట చెప్పింది. ఏంటంటే సాంకేతిక కారణాలను అడ్డుగా చూపి, లేకపోతే సంఖ్యామానాలు లేవు సరిగ్గా అనేటువంటిది అడ్డుగా చూపి వర్గీకరణని ఎంతో కాలం ఆపిపెట్టడానికి వీల్లేదు, తక్షణమే న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో అన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని చెప్పినని సందర్భంగా కోరుతూ ఆర్డినెన్స్ని తక్షణమే రిలీజ్ చేయాలి. ఆర్డినెన్స్ రిలీజ్ చేసే లోపు ఈ రోస్టర్ పాయింట్ల సిస్టమ్ని పునర్వ్యవస్థీకరించుకోవాలి. దాంతోపాటు కొత్త విద్యా సంవత్సరాన్ని కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు అవసరమైతే చట్టం చేయడానికి వైసీపీ అధినాయకత్వం ఏదైతుందో వాళ్లతో మాట్లాడడానికి కూడా, సానుకూలంగా మాట్లాడడానికి కూడా పూనుకోవాలని చెప్పినని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మందకృష్ణ కూటమి పార్టీలకు, ప్రభుత్వానికి అనధికార ప్రతినిధిగా మారి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు. ఎందుకనంటే అన్ని పార్టీలు అసెంబ్లీలో, ఉభయ సభల్లో మాదిగలకి అనుకూలంగా కలిసి వచ్చి వర్గీకరణ చట్టం చేయవలసి ఉంటుంది. ఇలాంటప్పుడు ఒకవైపు కొన్ని పార్టీల కూటమి వైపు మొగ్గి, అధికార పార్టీ కూటమి వైపు మొగ్గి ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉంటే ఇది వర్గీకరణ చట్టం అయ్యేటువంటి అవకాశం లేదు. ఈ సాగతీతకి మళ్ళీ అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మందకృష్ణ వైఖరి ఎలా ఉందంటే వర్గీకరణ జరగకూడదు అంటే అంటే ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలని తిట్టి వాళ్ళని విసిగించి వాళ్ళు ఇరిటేట్ అయ్యి వెనక్కిపోయేటట్టు చేసేటువంటి చర్యలకు అతను పూనుకుంటున్నాడు. దీనివల్ల వర్గీకరణ జరగకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పి దీన్ని మాదిగలంతా కూడా గమనించాలని చెప్పి వర్గీకరణకి అనుకూల వైఖరిగా లేదు, మాటల్లో అనుకూలము, చేతల్లో దీనిని సాగదీసే వైఖరిని మందకృష్ణ అనుసరిస్తున్నాడు అనేటువంటి సంగతిని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, ముఖ్యంగా మాదిగల్ని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.